Hi, good evening. Today we are going to learn about a topic that is biological classification. It is a biology topic, or you can take it as a botany topic of first year. Okay. So now coming to here, what totally this whatever this biological classification will explains about how the living organisms has classified how what is the rules and what are the regulations has been classified here, what are the classification systems that will explain here. So I'll be explaining in simultaneously in Telugu and also the English. సో ఈరోజు మనం ఒక టాపిక్ బయాలజికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఆ బయాలజికల్ క్లాసిఫికేషన్స్ లో రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ మేజర్ గా మొనేరా ప్రొటిస్టా ఫంగై గురించి ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేస్తున్న టాపిక్. ఫస్ట్ ఏదైనా ఒక మనం సింపుల్ గా ఒక క్లాసిఫికేషన్ గురించి మనకు రాగానే ఏంటంటే దాన్ని సెగ్రిగేట్ చేయడం అని అర్థం అని వస్తుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేయడం క్లాసిఫికేషన్ అంటే అంతే కదా. సో ఇప్పుడు ఈ చాప్టర్ పేరు ఏంది? బయాలజికల్ క్లాసిఫికేషన్. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ని దేని బేసిస్ పైన క్లాసిఫై చేసినాం. ఇప్పుడు ప్లాంట్స్, ఎనిమల్స్ లైక్ బ్యాక్టీరియా, నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్, ఆల్ అన్ని హ్యూమన్ బీయింగ్స్ అందరం ఒకటేనా? కాదు కదా, అన్నిట్లల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ని ఎట్లా అసలు ఏ బేసిస్ పైన డివైడ్ చేస్తున్నాం వాటి లోపల క్యారెక్టర్స్ ని తీసుకోవాలి. సో వీటిని క్లాసిఫికేషన్ ఫస్ట్ టైం ఎవరు చేసారో ఈరోజు చాలా ఫోకస్ అవుతుంది. దాన్ని క్లాసిఫికేషన్ సిస్టమ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఫస్ట్ సైంటిఫిక్ గా క్లాసిఫికేషన్ స్టార్ట్ చేసింది వన్ ఆఫ్ ద సైంటిస్ట్. హిస్ నేమ్ ఇస్ అరిస్టాటిల్. His name is Aristotle. Aristotle is a person who has did a scientific whatever research for this for classifying the organisms. ఆర్గనిజమ్స్ ఎట్లా క్లాసిఫై చేసిందంటే వరల్డ్ లో ఉన్న ప్రతి ఆర్గనిజమ్స్ టూ గ్రూప్స్ గా డివైడ్ చేసి, గ్రూప్ వన్ ఏంటంటే ప్లాంట్స్, గ్రూప్ టూ ఏంటంటే ఎనిమల్స్. సో ఏవైతే తను తీసుకున్న ఒక సింపుల్ ఏంటంటే మూవ్ అయ్యేటి అన్ని ఎనిమల్స్, మూవ్ ఆన్ అన్ని ప్లాంట్స్. ఇది ఒక చిన్న ఒక తీసుకొని ఆ ప్లాంట్స్ ని బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద స్టెమ్. ఏం క్రైటీరియా? ఇప్పుడు ఒకవేళ చిన్న సైజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకో దాన్ని హర్బ్స్ అన్నాడు. కొద్దిగా పెద్ద సైజ్డ్ ప్లాంట్స్ ఉంటాయేమో షర్బ్స్ అన్నాడు. ఇంకా ఇంకో ఉంటేనేమో ట్రీస్ అన్నాడు. ఎనిమల్స్ ని ఎట్లా క్లాసిఫై చేసిన అంటే ఎనిమల్స్ లోపల ఆర్బిసి ఉంటే దానికి ఒక నేమ్ ఇచ్చిండు, దాన్ని ఎనీమియా అన్నాడు. నెక్స్ట్ ఆర్బిసి లేకుండా ఆర్గనిజమ్స్ ఉంటాయి కదా, అవి అనేమియా అన్నాడు. ఆర్బిసి ఉన్న ఆర్గనిజమ్స్ ఏమొస్తారు? హ్యూమన్ బీయింగ్స్, బర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ వస్తాయి. అనేమియా అంటేనేమో లైక్ స్పాంజెస్, తన ఇంటెన్షన్ ఏంటి మొన్న స్పాంజెస్ అట్లాంటి ఆర్గనిజమ్స్ వస్తాయి. సో ఇందులో బ్లడ్ ఉండదు కాబట్టి అది. సో తన ఇంటెన్షన్ అట్లా డివైడ్ చేసింది. కానీ ఒక సైంటిఫిక్ గా స్టార్ట్ చేసిన పర్సన్. కానీ దీనికంటే ముందు కూడా చాలా క్లాసిఫికేషన్ చేసి హ్యూమన్ బీయింగ్ వాళ్ళ డైలీ యూసేజ్ బట్టి, వాళ్ళ మెడిసినల్ ప్లాంట్స్ అని, లేకపోతే డైలీ యూసేజ్ క్లాత్స్, క్రాప్స్, క్యాష్ క్రాప్స్, ఇట్లా క్రాప్స్ మనం యూసేజ్ బట్టి డివైడ్ చేసిన, అంటే యూటిలిటీ బేస్డ్ పైన చేసినాం. కానీ సైంటిఫిక్ బేస్డ్ గా స్టార్ట్ చేసింది హరిస్టాటిల్. దాని తర్వాత ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఇచ్చి, అంటే కింగ్డమ్ క్లాసిఫికేషన్, కింగ్డమ్ అనేది లార్జెస్ట్ పొజిషన్ ఇచ్చి అందులో క్లాసిఫికేషన్ స్టార్ట్ చేసింది లినియస్, కరోలస్ లినియస్. లినియస్ అనే సైంటిస్ట్ దీనికంటే ప్రీవియస్ లెసన్ లో నేర్చుకుంటాం. హీ హాస్ గివెన్ ఏ వాట్ ఇస్ దట్ లినియస్ ఇస్ అ పర్సన్ హాస్ గివెన్ ఏ బైనామియల్ నామెన్క్లేచర్. అంటే ఏదైనా ఒక ఆర్గనిజం కి పర్టికులర్ గా టూ నేమ్స్ ఆఫ్ ఒక నేమ్ పైన టూ వర్డ్స్ తోటి ఇండికేట్ చేయాలి అని నేర్చుకున్నాం. సో అదే పర్సన్ ఇప్పుడు ప్లాంట్స్ అన్ని ఒక కింగ్డమ్ లో పెట్టిండు, ఎనిమల్స్ అన్నిటిని ఒక కింగ్డమ్. దానికి ప్లాంట్ కి ప్లాంటే, ప్లాంట్స్ అన్ని ప్లాంటే అన్నాడు, ఎనిమల్స్ అన్ని ఎనిమేలియా అని అన్నాడు. సరే, ప్లాంట్స్ లలో ఏవైతే మూవ్ కావో, ఏవైతే నాన్ గ్రీన్ స్ట్రక్చర్స్ ఉన్నాయో, అంటే మూవ్ కావు, బ్యాక్టీరియా, మొనేరా, బ్యాక్టీరియా తర్వాత ఫంగై అన్ని ప్లాంట్స్ లలో పెట్టేసిండు. ఎనిమల్స్ లలో ప్రోటోజోవన్స్ అట్లాంటి దాన్ని ఆర్గనిజమ్స్ పెట్టిండు. తను కొన్ని క్రైటీరియాస్ తీసుకుంటాడు.
అవి 5 క్రైటీరియా తీసుకుంటారు. క్రైటీరియా నెంబర్ 1 ఏంటంటే సెల్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద సెల్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద వేర్ హ్యావింగ్ ఏ సెల్ వాల్ ఉన్నదా లేదా అనే దాన్ని క్రైటీరియా తీసుకుంటాం. తర్వాత న్యూట్రిషన్, ఎట్లాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత రీప్రొడక్షన్, ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనే కేటగిరీని తీసుకుంది. సో అట్లా కొన్ని క్రైటీరియాస్ తీసుకొని ఒక 5 క్రైటీరియాస్ తీసుకొని అట్లా క్లాసిఫై చేసి దానికి. కానీ తాను ఒకటి క్లారిటీ ఇవ్వలేకపోయిండు. ఒకటి యూనిసెల్యులార్ని మల్టీసెల్యులార్ని ఒకటే ప్లేస్లో పెట్టిండు. నెక్స్ట్ ప్రో క్యారియోటిక్ ఆర్గానిజమ్స్, యూ క్యారియోటిక్ ఆర్గానిజమ్స్ అనే దాన్ని చేయలేకపోయిండు. నెక్స్ట్ ఇంకొకటి హెటిరోట్రోప్స్ అండ్ ఆటోట్రోప్స్ ని కూడా ఒకటే దగ్గర కలిపి పెట్టేసిండు కొన్నిసార్లు. అండ్ కొన్ని డ్యూయల్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, హెటరోట్రోపిక్ నేచర్ చేస్తాయి, ఆటోట్రోపిక్ నేచర్ చేస్తాయి. అట్లాంటి ఆర్గనిజమ్స్ లల్లా ఎట్లాంటి డివిజన్ అనేది డిసైడ్ చేయలేదు. సో దానికి ఒక యూగ్లిన్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అది మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది చూపిస్తారు. సో ఇది 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. తను చేసిన డ్రాబ్యాక్స్ ని రెక్టిఫై చేయడానికి కొన్ని క్లాసిఫికేషన్స్ వచ్చినాయి. అది నెక్స్ట్ క్లాసిఫికేషన్, అది 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ విచ్ వాస్ గివెన్ బై ద సైంటిస్ట్. హిస్ నేమ్ ఇస్ ద హెకెల్. ఎవరిలో అంటే హెకెల్. హెకెల్ అనే సైంటిస్ట్ 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే మొనేరా అనే ఒక గ్రూప్ ని ఇంట్రడ్యూస్ చేసి సారీ ప్రొటిస్టా అనే గ్రూప్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్రొటిస్టా అనే గ్రూప్ లా అన్ని యూనిసెల్యులార్ యూకారియోట్స్ అన్నిటినల్లా ఫేస్ చేసి, ఇంకా దీన్ని బట్టి యూనిసెల్యులార్ ఆర్గనిజమ్స్ మల్టీ సెల్యులార్ ఆర్గనిజం డివైడ్ అనేది కాలేదు. ఇంకా ప్రోకారియోట్స్ ద ప్లాంట్ కింగ్డమ్ లోపలనే ఉన్నాయి. సో నెక్స్ట్ కోప్లాండ్ అనే సైంటిస్ట్ ఏం చేసిందంటే ప్రోకారియోట్స్ ఏవైతున్నాయి ప్రోకారియోట్స్ అండ్ మొనేరా అది ప్రోకారియోట్స్ కి ఇచ్చిండు. నెక్స్ట్ ప్రొటిస్టా అండ్ ప్లాంట్ ఎనిమేలియా అని సపరేట్ చేసిండు. సో మొనేరా అనే కింగ్డమ్ ని క్రియేట్ చేసి అందులో యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్ అన్ని ప్రొటిస్టాలా, యూనిసెల్యులార్ యూకారియోట్స్ అన్ని దట్ ఈస్ ప్రొటిస్టా, దాన్ని డిఫరెంటేట్ చేసి. సో దాని తర్వాత ఇంకో క్లాసిఫికేషన్ తీసుకుంది ఎవరు అంటే అది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇది వైడ్లీ యాక్సెప్టెడ్ క్లాసిఫికేషన్ అండ్ జస్టిఫైడ్ క్లాసిఫికేషన్ కూడా. సో ఈ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేసింది ఆర్హెచ్ విటేకర్. ఆర్హెచ్ విటేకర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసింది. ఏం చేసిందంటే ఈ 4 కింగ్డమ్స్ నుంచి ఒక కింగ్డమ్ ని సెపరేట్ చేసినదే దట్ ఈస్ కింగ్డమ్ ఫంగై. ఫంగస్ అన్ని ఫంగస్లన్నిటిని ఈ కింగ్డమ్ దాని ప్లాంట్ నుంచి ఎనిమల్ నుంచి తీసేసి ఒక సెపరేట్ కింగ్డమ్ ని ప్రపోజ్ చేసిందని కింగ్డమ్ ఫంగై. సో కింగ్డమ్ ఫంగైని ఇంట్రడ్యూస్ చేసి ఆ కింగ్డమ్ ఫంగైలో అన్ని ఫంగస్ ని ప్లేస్ చేసి. సో ఇట్లా తను డివైడ్ చేసేటప్పుడు ఒక 5 రూల్స్ ని తీసుకుంటాడు. దానికంటే ముందు ఒకసారి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చెప్పుకొని వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లా ఏమన్నాడంటే దట్ ఈస్ మొనేరా లోపట ఎవరు ఇది ప్రపోజ్ అంటే హూజ్ అనే సైంటిస్ట్ ఏం చేసిందంటే దాన్ని 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేసింది. తను ఏం చేయలేదు, సపరేట్ గా మొనేరాలు ఉన్న ఆ, దాన్ని సపరేట్ చేసిండు. ఆర్కీ బ్యాక్టీరియా దట్ ఈస్ యూ బ్యాక్టీరియా అని గ్రూప్ ని చేసిండు. ఏ దాన్ని బేస్ చేసుకుందంటే అండ్ ఇంపార్టెంట్ గా ఒక చిన్న రూల్ తీసుకుంది. దానిలో సెల్ వాల్ ప్లాస్మా మెంబ్రేన్ కంపోజిషన్ బట్టి ఒకవేళ సెల్ వాల్ లోపట పెప్టిడోగ్లైకాన్ సూడోమ్యూరిన్ ఉంటేనేమో ఆర్కీ బ్యాక్టీరియా అన్నాడు, రియల్ మ్యూరిన్ ఉంటేనేమో యూ బ్యాక్టీరియా అన్నాడు. ఒకవేళ దాని లోపల దట్ సూడో లైక్ ఏమన్నాడు సెల్ వాల్ అండ్ బ్రాంచ్డ్ లిపిడ్స్ ఉంటేనేమో బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ ఉంటేనేమో అది ఆర్కీ బ్యాక్టీరియా, అన్బ్రాంచ్డ్ ఉంటేనేమో యూ బ్యాక్టీరియా అన్నాడు. సో మిగతా అన్ని ఏవైతే లైక్ ఏవైతే ఏమన్నాడంటే ఏదైతే ప్రాపర్ న్యూక్లియర్ మెంబ్రైన్ ఉన్నదో వాటిని యూ క్యారియా అనే దాంట్లో వచ్చేసింది. కింగ్డమ్ ఆర్కియా, కింగ్డమ్ డొమైన్ ఆర్కియా, డొమైన్ బ్యాక్టీరియా, డొమైన్ యూ క్యారియా అనేది. తన ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక ప్రోజినెట్ అంటే ఒక ఆన్సిస్టర్ నుంచి ఎరైజ్ అయినాం అనే దానికి ఇదాన్ని ప్రూవ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు డీటెయిల్డ్ గా ఆర్హెచ్ విక్టేకర్ ఏమేం క్రైటీరియా తీసుకున్నాడు. ఫస్ట్ క్రైటీరియా తను తీసుకుంది ఏంటంటే సెల్ టైప్. ఇప్పుడు మొనేరలా చెక్ చేస్తే అది ప్రో క్యారియోట్, మిగతా అన్ని యూ క్యారియోట్స్. ఎనిమేలియా యూ క్యారియోటే, ప్లాంట్ యూ క్యారియోటే, ఫంగై యూ క్యారియోటే, అన్నిటికీ ప్రాపర్ ఎన్వలప్ ఉంటుంది.
బాడీ ఆర్గనైజేషన్. ఇప్పుడు మొనేరలా యూనిసెల్యులార్ ఇన్ నేచర్, ప్రొటిస్టా కూడా యూనిసెల్యులార్, కానీ ఫంగస్ అనేది మల్టీ సెల్యులార్. ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, అది ఈస్ట్ సింకైట్రమ్ అనే ఒక చిన్న ఫంగస్. మిగతా అన్ని మాత్రము మల్టీ సెల్యులార్ నేచర్ ఉంటాయి. అండ్ లూజ్ టిష్యూస్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాం. ప్లాంటేలా ఆర్గన్ లెవెల్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తాం, మల్టీ సెల్యులార్. అండ్ ఎనిమేలియా, దట్ ఈస్ ఆర్గానిజమ్స్. ఎనిమేలియాస్ ఆర్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తాం. న్యూట్రిషన్, ప్రోకార్యోట్స్ లోపల మొనేరా లోపల ఆటోట్రోఫిక్ అండ్ హెటెరోట్రోఫిక్. మోస్ట్ ఆఫ్ ద ఆటోట్రోఫిక్, వెరీ రేర్లీ దిస్. అండ్ ప్రోటిస్టా లోపల ఆటోట్రోఫిక్ హెటెరోట్రోఫిక్. అండ్ ఫంగై లోపల అది కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ దట్ ఈస్ హెటెరోట్రోఫిక్. న్యూట్రిషన్ అంటే పారాసైటిక్, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్. ప్లాంట్ లోపల అన్ని ప్యూర్లీ ఆటోట్రోఫిక్ ఇన్ నేచర్ ఉంటాయి. సో మోస్ట్లీ 99% ఉంటాయి, వెరీ రేయర్లీ ఒక్కటో అది. సో ఎనిమేలియా, దాంట్లో హెటెరోట్రోఫిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటే పారాసెక్షువల్, సెక్షువల్ రీప్రొడక్షన్స్ అనేవి కనిపిస్తాయి. మిగతా దాంట్లో సెక్షువల్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్స్. ఎనిమల్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇంకొకటి ఆర్హెచ్ విట్టేకర్ క్లాసిఫికేషన్ ని లైక్ యాక్సెప్ట్ చేయడానికి ఇంకొక కీ ఏంటంటే తను ఫైలోజెనెటికల్ రిలేషన్షిప్, ఒక్కొక్క ఆర్గనిజం కి ఫైలోజెనెటికల్ రిలేషన్షిప్ దాన్ని ఇంక్లూడ్ చేసింది. సో దట్ ఈస్ ద key 5 points of the RH Whittaker to divide the organisms into five kingdom classification. It was most acceptable and realistic classification under natural based, under natural criteria. సో రిమైనింగ్ ఏదైతే దాన్ని డిఫరెంట్ ఫస్ట్ అరిస్టాటిల్ వీళ్ళ క్లాసిఫికేషన్ అనేది ఆర్టిఫిషియల్ అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్ ని డివైడ్, కానీ తర్వాత న్యాచురల్ క్లాసిఫికేషన్ వచ్చింది. దాని నుంచి ఆ న్యాచురల్ అంటే రియలిస్టిక్ ఫీచర్స్ ని తీసుకొని ఆర్గనిజమ్స్ అన్నిటిని ఈ గ్రూప్స్ లో డివైడ్ చేసి. సో ఐ హోప్ ఈరోజు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటా. సో మనం ఈరోజు స్టార్ట్ చేసిన టాపిక్ బయాలజికల్ క్లాసిఫికేషన్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ నేర్చుకున్నాం. ఇందులో మోస్ట్ యాక్సెప్టబుల్ ఫైనల్ క్లాసిఫికేషన్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ which was proposed by RH Whittaker. So this is, thank you. We'll meet in the next important class.